ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులు ఫార్వర్డ్ చేస్తూ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. చెప్పబోతున్న వాక్యం మీ హృదయాల్లో ఫలింప చేయబడుగాక. వాక్యం వినాలి అనుకున్నప్పుడు శ్రద్ధతో వినండి. ఆ పని ఈ పని పెట్టుకొని సగం విని సగం విన్నట్టుగా అలా కాదు. ఖాళీగా ఉన్న టైం, అవసరమైతే ఖాళీగా ఉన్న టైం ఈ వాక్యం అంతా వినండి. అది మీకు దీవెనకరంగా మార్చబడింది. బైబిల్ గ్రంథములో 3 దినాలు ఒక దేశాన్ని అంధకారం అలుముకున్నది. బైబిల్ గ్రంథములో 3 రోజులు అంధకారం చూసిన ప్రజలు ఉన్నారు. మెట్ట మధ్యాహ్నం అంధకారం అలుముకున్నప్పుడు గాఢాంధకార చీకటిలో ప్రజలు బ్రతికారు. బతకాలు చావాలు అర్థం కాకుండా బ్రతికారు. ఈ అంధకారం అనే మాటకి లేక కటిక చీకటి అనే మాటకి అర్థం పాపం అని. ఏంటంటే అర్థం పాపం, నిందలు, అవమానాలు, సిగ్గును తెచ్చేది అంధకారం. అంటే అంధకారంలో చేసే ప్రతి క్రియ పాపముతో కూడుకున్నది, మనకు సిగ్గును అవమానాన్ని తీసుకొస్తుంది. ఒక్కసారిగా ప్రకాశమానంగా వెలుగొందుతున్న వెలుగు ఆరిపోతే మన చుట్టూ ఏం చేరుండిద్దంటే చీకటి. బాగా లైట్లు వేసి రాత్రి కాలం బాగా లైట్లు వెలుగుతున్నాయి, ఎటు చూసినా లైట్లు ఉన్నాయి కదా అని రోడ్డు మీద వెళ్తూ ఉండగా సడన్గా కరెంటు పోయింది. మన దగ్గర ఏమీ ఉండదు. సుదూర ప్రాంతంలో నుంచి కానీ లేదా ఆకాశం మీద చంద్రుడు కానీ ఎవరూ కనిపించరు. ఆ టైంలో మనకు ఎలా ఉంది చెప్పండి ఒకసారి. మన చుట్టూ ఏం కనపడింది? చీకటి. చీకటి ఏం తెచ్చి పెట్టిద్దంటే సిగ్గును తెచ్చిపెట్టింది, నిందలను మోపిద్ది, అవమానాలకు గురి చేస్తుంది. పాపముతో కూడుకున్న ప్రతి అపవిత్ర క్రియలతో కూడుకున్నది చీకటి లేక అంధకారం. సో అంధకారం లేక కటిక చీకటి, గాఢాంధకార చీకటి మనకి ఏం తెచ్చిపెట్టిద్దంటే నిందను, అవమానాన్ని, సిగ్గును, అపహాస్యం చేసే రీతిలో మనల్ని కూర్చోబెట్టింది. అందుకే నేను చెప్తున్నా 3 రోజులు, ఎన్ని రోజులంట? 3 రోజులు ఒక దేశమంతా కూడా అంధకారం అయిపోయింది. కనీసం ఇలా చచ్చిట్లాడుకోవడానికి ఎటెళ్ళాలో ఏందో అర్థం కాని పరిస్థితులు ప్రజలు ఉన్నారు. కారణం దేవుని మాటను ధిక్కరించుట. ఏంటంటే కారణం దేవుని మాట ధిక్కరించుట. ప్రియులారా, దేవుని మాట ధిక్కరిస్తే మీ బ్రతుకు అంధకారం. అంటే చెప్పే అంధకారం అనే మాటకు అర్థం, చీకటి అనే మాటకు అర్థం చెప్పా. సిగ్గు, మానవుల ఎదుట నువ్వు సిగ్గుపడే రోజు వచ్చింది. మనుషుల ఎదుట నువ్వు అవమానపడే రోజు వచ్చింది. మనుషులు నిన్ను నిందించే రోజు వచ్చింది. మనుషులు నిన్ను హేళన చేసే రోజు వచ్చింది. దేవుని మాట ప్రతి హృదయాన్ని వెలిగించింది. ఆరిపోతున్న దీపాలను వెలిగించేదే జీవము కలిగిన దేవుని మాట. ఆమేన్. అంధకార సంబంధమైన క్రియలు మనలో ఉంటే మన బ్రతుకు నిందలు, అవమానాలు, అపహాస్యాలే. జీవము కలిగిన మాటలు మనలో ఉండాలి. జీవముతో కూడుకున్న క్రియలు, ప్రవర్తన మనలో ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు సంఘాలకు 2 సంఘాలకు లేఖలు రాస్తూ వాటిలో ఎఫెసీ సంఘానికి రాసిన లేఖలో 5వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో చూడండి ఏమని అంటున్నాడు ఆయన. అక్కడ మనం క్రీస్తును పోలి ఉండాలి. తరువాత క్రీస్తుకి పరిమళ సువాసనగా మనం ఉండాలి. ఎలా ఉండాలట? పరిమళ సువాసనగా. క్రీస్తుకి ఎప్పుడైతే మనం పరిమళ సువాసనగా ఉంటాం, అప్పుడు క్రీస్తు యొక్క కృప మనం చుట్టూ ఆవరించి ఉంటుంది. చీకటి కాదు ఆవరించేది. క్రీస్తుకు పరిమళ సువాసనగా అంటే మన క్రియల ద్వారా. ఎలాంటి క్రియలవి? 2వ వచనం నుంచి చదువుతాం చూడండి ఒకసారి. మిమ్మల్ని ప్రేమించి యేసుక్రీస్తు బలియాగమైపోయింది. ఎందుకు అంటే క్రీస్తు ప్రభువారు ఎందుకు బలి అయిపోయారు? నీ కొరకు, నా కొరకు, మన పాపాల నిమిత్తం ఎందుకు బలి అయిపోయాడంటే మనం పరిమళ సువాసనగా ఉండటానికి.
మనం పరిమళ సువాసనగా ఉండుట కొరకు ఆయన అర్పణగాను బలిదానమైపోయినాడు. కింద వర్డ్స్ చదవండక. ఏముండాలంట మనలో, ఏముండకూడదంట? జారత్వమే కాని ఏ విధమైన చీకటి కార్యాలు, అపవిత్రతతో కూడుకున్నది ప్రతిదీ చీకటి కార్యాలు అని అన్నా నేను. అమ్మా మరొక్కసారి చదువు. మీలో ఏం ఉండకూడదో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. జారత్వమే కాని ఏ విధములైనటువంటి అపవిత్రమైన, అది వాడు పూర్తిగా చదవాలి. మీలో జారత్వం ఉండకూడదు, ఏ విధమైన అపవిత్రత ఉండకూడదు, లోభత్వం, లోభీతనం అనేది నీలో ఉండకూడదు. వీటి పేరు కూడా నువ్వు ఎత్తకుంటుంటే నువ్వు నిజంగా క్రీస్తు పరిమళ సువాసనగానే ఉంటావు. పరిశుద్ధులకు తగిందేంటి? జారత్వం తగిందా? అపవిత్రత తగిందా? లోభత్వం తగిందా? అసలు అటు పేర్లు ఎత్తినా పాపమేనంట, గుర్తుంచుకోండి. అప్పుడు క్రీస్తు పరిమళ సువాసన కాదు, దెయ్యానికి పరిమళ సువాసన అవుతాం. ఎప్పుడో ఇవన్నీ మనలో ఉంటే, ఈ అసలు ఈ పేరు కూడా ఎత్తకుండా ఉంటే మనం పరిశుద్ధులకు తగిన వారికి ఉన్నట్టే. కింద వాడ్స్ ఇంకా చూడండి, చదవండి ఒకసారి. మీలో ఇంకా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదో స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. ఏ విధంగా ఉండాలి మనం? ఒకడు నిందలు వేయటాలు, అపహాస్యాలు చేయటాలు, ఇష్టం వచ్చినట్టు నోరుందని మాట్లాడటాలు, ఇలాంటి చేసేవాడు పాపంతో కూడుకున్నాడు, అపవిత్రమైన కార్యాలను ప్రేమించేవాడు. కానీ మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి సంఘములు అంటే, పరిమళ సువాసన ఉండేవాళ్ళు ఉన్న లక్షణం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉంటాడు. చిన్న హెల్ప్ చేస్తే చాలండి. కొంతమందికి సహాయం చేయడం అస్సలు చేత కాదు. ఎదుటోడు ఏదైనా కొద్దిపాటి సహాయం చేస్తే ఏం చేస్తారు? కృతజ్ఞత లేకుండా మాట్లాడతారు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మందలు ఎవరైనా ఉన్నారా? అట్లా చూస్తున్న వ్యక్తుల్లో మీలో ఎవరైనా ఉన్నారా? మనం ఎదుటి వారికి ఏమీ చెయ్యం, ఇంత మేలు కూడా మనం చెయ్యం. కానీ ఎదుటి వారి దగ్గర నుంచి ఏం పొందుకుంటాం? మేలు పొందుకుంటాం. మేలు పొందుకొని ఏం చేస్తాం? కృతజ్ఞతాహీనులుగా మాట్లాడతాం. కృతజ్ఞతాహీనత్వం అంటే అర్థం ఏంటంటే, ఎంత మేలైన చెయ్యి, ఎన్ని డబ్బులైనవో, ఎన్ని వస్త్రాలైనవో, ఎంత ఆహారమైన పెట్టు, అస్సలు థ్యాంక్స్, మంచినీళ్ళు ఇచ్చిన థ్యాంక్స్ చెప్పాలండి. పరిశుద్ధులకు తగింది అది. తర్వాత కింద వాడు, బూతులైనా పోకిరి మాటలైనా, ఏంటంట? బూతులైనా మీరేమేమి ఉండకూడదు మీలో చెప్తున్నాడు దేవుడు. వినండి జాగ్రత్తగా. అంటే మీరు బూతులు మాట్లాడకూడదు. నోరు తెరిస్తే కంపే, ఇక్కడ నోరు తెరిస్తే అల్లంత దూరం వస్తుంది ఆ వాసన, రాతివేత దూరంలో వస్తుందండి నోరు తెరిస్తే. ఇక్కడ బూతులు రావడంలా మీకు తెలియదా? పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని పవిత్రమైన మాటలు పలకవలసిన ఈ నోరు, పవిత్రంగా దేవుని స్తుతించి ఆరాధించి ఘనమైన క్రీస్తు నామాన్ని కీర్తించవలసిన ఈ నోరు అపవిత్రతో నింపబడి ఉంది. నీ నోటి మాట దుర్వాసన వలె రాతివేత దూరంలో వినపడుతున్నాయి. నువ్వు పవిత్రురాలువా? నువ్వు పవిత్రుడువా? పవిత్రమైన జీవితంలో జీవిస్తున్నావా? చీకటి కమ్ముకొని చీకట్లో ఉన్నావో, వెలుగు సంబంధమైన వ్యక్తిగా బ్రతుకుతున్నావో నేర్చుకో. 3 దినాలు నేను చెప్తున్నా, మళ్ళా ఒక దేశమంతా చీకటి వ్యాపించింది. కారణం అపవిత్రత. ఏముంది వారి దగ్గర? ఇక్కడ ఏదైతే మనం చదివి ఇవి మనలో ఉండకూడదు, జాగ్రత్త మనలో ఉండకూడదు, సరస్వతులు మనలో ఉండకూడదు, అపవిత్రమైన కార్యాలు మనలో ఉండకూడదు. మరి ఏముండాలంటే కృతజ్ఞత. ఏముండవా? కృతజ్ఞత వచనాలు ఉండాలి. ఇంకా చెప్తున్నాడు ఇక్కడ, ఏమేమి చెప్తున్నాడు చూడండి. అపవిత్రుడనైనను, వ్యభిచారి అయినా, అపవిత్రుడైనా, విగ్రహారాధికుడైనా, లోబి అయినా, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా చెప్తున్నా. ఎవరండి ఈ అపవిత్రమైన కార్యాలు పెట్టుకొని నీకు పరలోకంలో టికెట్ కావాలా?
నీ క్రియల్లో అపరిశుద్ధత, నీ ఆలోచనలో అపవిత్రం. చిచ్చి అసహ్యకరంగా మాట్లాడుతున్నావు, దౌర్భాగ్యకరంగా మాట్లాడుతున్నావు, దోషకరంగా మాట్లాడుతున్నావు, కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నావు. పర్యవసానం ఏమైందో తెలుసా? అంధకారం కమ్ముకునేది నిన్ను, కృప కాదు విస్తరించేది. బైబిల్లో బర్నబా అని ఒక ఆయన ఉన్నాడు, బర్నబాస్. పౌలు బర్నబాలు ఇరువురు పరిచయం చేశారు. బర్నబా అంటే ఏంది అంటే అర్థం ఆదరణ పుత్రుడు అని అర్థం. ఆదరణ పుత్రుడు. ఈయన కుప్రలంకకు సంబంధించిన వాడు. ఒక ద్వీపంలో మంచి ధనవంతుడు. ఈయన మంచి ధనవంతుడు. దరిద్రులు అనుకున్న వాళ్ళు ఆదరించేవాడు. ఆదరించబడిన వాళ్ళు అనేక మంది పౌలుకి ఏం చెప్తున్నారంటే, ఆయన చాలా మంచోడండి, ఆహారం ఆకలిగా వెళితే అన్నం పెట్టాడండి, విలువైన దేవుని ప్రేమ ఆయన దగ్గర మేము చూడగలిగామండి, చాలా మంది సేవకులు చెప్పారట. అందుకే పౌలు ముద్దుగా ఆదరణ పుత్రుడు అని పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజున ఒక ముద్ద పెట్టావా పక్కింటోడికి? ఏ రోజైనా గుక్కి నీళ్ళు ఇచ్చావా? గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చావా? ఏ రోజైనా దూర ప్రాంతం నుంచి వస్తే వేడి వేడిగా పనికి మారిన టీ ఏం చేస్తారంటే ఆ టీ కూడా రుచికరంగా ఉండదు, గొంతులో పోతే మలమల మారిపోవాలి పేరు లేక, ఎందుకంటే మా ఇంటి దగ్గర ఇది ఆకలి అనకూడదు అని. ఇది నీ బుద్ధి, ఇది నీ ప్రవర్తన. ఆయన చూడు, ఆదరణ పుత్రుడు. ప్రపంచమంతా కూడా బర్నబా గురించి ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటుంది. ప్రపంచంలో ప్రతి సంఘములో పౌలు బర్నబాలు చేసిన పరిచర్య గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. అంత గొప్ప చరిత్రకు ఎక్కారు అని అంటే వాళ్ళ పరిచర్య ఎంత పరిశుద్ధమైనది ఉన్నది. కృతజ్ఞత భావం లేకపోతే నీ బ్రతుకులు చీకటి ఆవరించింది. గుర్తుంచుకో. చీకటి నిన్ను కప్పివేస్తే, ఆ దేశంలో చీకటి కప్పివేస్తే ప్రజలు బ్రతకలేక అలమట్టించారంట. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? దేవుడు సేవకుడి నోటి నుంచి ఈ పదాలు వాడుతున్నాడు అంటే నువ్వు అలమటించే రోజు రాబోతుంది. ఏంటంట? అలమటించే రోజు రాబోతుంది. జాగ్రత్త. ఆ రోజు నువ్వెంత కేక వేసినా నీ చూసే దిక్కుండదు. నువ్వు దాచుకున్న డబ్బులు అంతే, నువ్వు దాచుకున్న బంగారం అంతే, నువ్వు దాచుకున్న వస్త్రాలు అంతే, నువ్వు దాచుకున్న స్థలాల పత్రాలు అంతే, ఏదైనా సరే మొత్తం పోతాయి. ఆహారం పెట్టే దిక్కు లేక, ఆదరించే దిక్కు లేక అలమటించి ఉండే రోజు రాబోతుందని దేవుడు హెచ్చరికగా చెప్తున్నాడు ఈ మాట. ఈరోజు అలుముకునే అంధకారం ప్రజలు ఏం చేయాలో అర్థం కాక గజగజ వణిగిపోతున్నారు. ఒక దేశం చెప్తా, లాస్ట్లో చెప్తాను అది మీకు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. బట్ దేవుని ప్రజలకు జీవపు వెలుగుంది అక్కడ. దేవుని ప్రజలకు ఏముందట? దేవుని ప్రజలను కృప ఆవరించగా ఆ దేవుని ప్రజలు మాత్రం వెలుగులో ఉన్నారట. బట్ వీళ్ళు ఎక్కడున్నారు? ఆ దేశ ప్రజలందరూ కూడా కట్టిక చీకట్లో ఉన్నారు. ఎంతో దారుణం తెలిసేది. దేని నుంచి వచ్చిందండి చీకటి? ఎందుకు వచ్చింది మన దగ్గరికి? అపవిత్రాత్మలు ఎందుకు వస్తాయి మన దగ్గరికి అంటే నీ దగ్గర ఉన్న చీకటి కార్యాలను బట్టి, సాతాను క్రియలను బట్టి. ఓ దురాత్మ మనలోనికి ప్రవేశించాలంటే మనం ఎంత దుర్మార్గం అయితే మనలోనికి దురాత్మ వచ్చింది. మీరు అనుకుంటూ ఉండొచ్చు, అమ్మ బాబు నన్ను ఏమైనా అంటున్నాడేమో లేనిపోయింది అని. నువ్వు అనుకున్నా నాకు పర్లా. దురాత్మను ఆహ్వానిస్తావా, దేవుని ఆత్మను ఆహ్వానిస్తావా? ఎందుకు వచ్చేది? బైబిల్ తీసుకొని పరిశుద్ధ ఆలయంలోకి ఎందుకు వస్తున్నావు నువ్వు? యేసుక్రీస్తు నామములో ఎందుకు బాప్తిసం తీసుకున్నావు నువ్వు? దేవదాసయ్య గారు ఒక పాట రాసి, దైవాత్మ దిగిరమ్ము. ఎంత ఎంత అద్భుతమైన పాట తెలుసు అసలు. అది ఆత్మతో ధ్యానం చేసినట్టుండేది ఆ కీర్తన వింటున్నప్పుడు. ఏ రోజన్నా సరే నీ మనస్ఫూర్తిగా హృదయాన్ని తెరిచి ఎదుటి వారి హృదయాన్ని హత్తుకునే రీతిలో ఒక్క పాట పాడేవారు చరిత్ర ఉందా నీకు? ఒక ఆయన పాట పాడుతుంటే అనేవాడిని ఒకప్పుడు, ఏం పాట పాడుతావు నాయన అని. కానీ ఇప్పుడు సరైన క్రమంలో నేను అనబట్టి, నట్లు కొట్టబట్టి, తిట్టుకున్న పర్లా సరైన దారికి వచ్చాడు ఇప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంధకారం అలుముకోబోతుంది నీకు, నీ కుటుంబానికి. ఎవ్వడో రక్షించడో జీవము కలిగిన దేవుడు తప్ప. అందుకే అంధకారం అలుముకుంటున్న వ్యక్తుల్లో ఉండే క్రియను ఇక్కడ చూపిస్తున్నాడు దేవుడు. వాళ్ళు ఏం చేస్తారా? లోభితనం ఉంటారు, అన్నీ ఉంటాయి,
ఏమీ లేవు. నటించబాక, యాక్టింగ్ చేయబాక. దేవుడికి తెలుసు నిజంగా దేవుడు లేకుండా చేయను గాక. అనరే ఆమెననే ఒకళ్ళన్నా? భయమా మీకు? నేను ఎప్పుడల్లా ఎవరైనా సేవకుడు నాకు సహాయం చేస్తే నేనేమంటానంటే, అరే బాబు నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవురా, ఉన్నప్పుడు సహాయపడతా నీకు అంట. దేవుడిచ్చిన కృపను దాచిపెట్టుకొని, నేను దేవుడిచ్చిన వరాన్ని దాచిపెట్టుకొని ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమట. నేను దాచిపెట్టుకోను, నువ్వు దాచిపెట్టుకుంటావు, అవి కుళ్ళిపోతాయి, చెదలు పట్టిపోతాయి. నువ్వు ఎక్కడ దాచిపెట్టావు? చెదలు వస్తుంది నీ దగ్గరికి. నీ డబ్బులు తినేయడానికి చెదలు వస్తున్నాయి. ఎందుకు తెలుసా? దశంభాగాలు దొంగతనం చేశావు, కృతజ్ఞతార్పణలు దొంగతనం చేశావు. దేవుడు సాక్షిగా నిలబెట్టుకొని నిన్ను సంరక్షించి నిలబెట్టినందుకు ఆయన కృతజ్ఞత వచనం చేయాల్సింది పోయి, అర్పణ చెల్లించాల్సింది పోయి అది చేయలే. కానుకలు అర్పించాలంటే ముష్టోడికి వేసినట్టు వేస్తా ఉంటాం కానుకలు. నా దేవుడు నన్నైతే, నా కుటుంబం అయితే అట్లా చేయలే. నాకున్నవన్నీయు నీవిచ్చినవే ప్రభువా, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకై అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నేనేమై ఉన్నాను నీవిచ్చినవే ప్రభువా, నీవిచ్చినవే ప్రభువా. ఇన్ని దేవుడిస్తే నా దగ్గర ఏమీ లేదు అంటావా? పాపం తిండి గింజలకు కూడా లేవనుకుంటా. ఆ గింజలు ఎక్కడ కనపడతాయి? ఇక్కడ చూస్తుంటే ఎంత దౌర్భాగ్యం. ఎందుకు చీకట్లో పడి బతుకుతున్నావు? రోగాల శాపాలు ఎందుకు తెచ్చుకోవాలి నువ్వు? ఎన్నిసార్లు గదించాలి దేవుడు నిన్ను? అయిపోయింది, పీరియడ్ అయిపోయింది. డిసెంబర్, ఎండ్ ఆఫ్ డిసెంబర్ అన్నాం, ఆల్రెడీ ప్రారంభమైంది. బుద్ధి తెచ్చుకుంటే, తప్పును అంగీకరిస్తే జనవరిలో ఆశీర్వాదం నీకు. లేకపోతే ఏంటంటే, లేకపోతే పరదేశులమో ప్రియులారామన్న పురమేది అబద్ధాలు. చిచి, పరిశుద్ధ గ్రంథం పెట్టుకుని అబద్ధం ఆడుతున్నావు నువ్వు. నాకు అర్థం కావట్లా. తప్పుడు మాటలు, తప్పుడు పలుకులు. చూడండి, వాడు చూడండి, చదవండి అక్క. 4వ వచనం నుంచి ఒకసారి చదువు. కృతజ్ఞత వచనమే కానీ మీరు ఉచ్చరింపవలనే కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను. పోకిరి మాటలు అంటే కింద ఉంది పుట్రోస్టులు ఏందో అర్థం చదవండి. వెర్రి మాటలు, సరస్వతులైన ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయిన, అపవిత్రుడైన, విగ్రహారాధికుడైన, లోపి అయిన క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యం యొక్క హక్కుదారుడు కాడే కాదు. చూడండి, వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూడు. ఇట్టి క్రియలు వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఇది నా కోపమా దేవుని కోపమా? కాబట్టి అవిధేయులుగా ఉండకూడదు. అవిధేయులైన వారితో పాలి భాగస్తులై ఉండకూడదు. చీకటి క్రియలు చేసేవారికి, అంధకార క్రియలు చేసే వారితో కలిసి స్నేహం చేయమాక. ఉదయం లేచిన దగ్గర నుంచి నోరు కంపు. రాత్రి పడుకోబోయిన దాకా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు లెక్క రాసుకో. ఈరోజు అబద్ధం 1. అక్క నన్ను డబ్బులు అడిగింది, ఉంచుకొని లేవన్నా, అబద్ధం నెంబర్ 1. బియ్యం అడిగింది, ఎదుటింటి అక్క, బియ్యం ఉంచుకొని లేవన్నా, నెంబర్ 2. పిల్లలకు 5 ఎత్తానని చెప్పా, ఉట్టిదే, అంత అబద్ధం, నెంబర్ 3. ఎన్నుంటాయి మీరు కౌంట్ చేసుకోండి. సాయంత్రం బెడ్ మీదకి వెళ్ళేటప్పుడు కౌంట్ చేసుకోండి ఎన్ని అబద్ధాలు ఆడావో. ఆ అబద్ధాలే నీకు శాపంగా మారిపోతున్నాయి. అందుకే ఆ అబద్ధాల వల్ల ఏమొస్తుందట నీ మీదకి? ఏమొస్తుంది? ఇక్కడ వాక్యం చదివేం కదా,
దేవుని యొక్క ఉగ్రత. ఏమొచ్చిందంట? లోబిగా ఉన్నావా? దేవుని ఉగ్రత వచ్చింది. అబద్ధికురాలు ఉన్నావా? వ్యభిచారిగా ఉన్నావా? దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా ఉండాలంటే ఏముండాలి? నీలో పరిమళ సువాసనతో కూడుకున్న క్రియలు ఉండాలా? ఆమేన్, హల్లెలూయా. పరిమళ సువాసనతో కూడుకున్న క్రియలు చూడండి. పరిమళ సువాసనతో కూడుకున్న క్రియలు మనలో ఉండాలి. శరీర సంబంధమైన క్రియలు ఇంకా ఏ విధంగా ఉంటాయంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18-21 కనబడుతుంది. అంటే వెనకాల పేజీ అనమాట. గలతీయులు అంటే 5:18 నుంచి చదవండి ఒకసారి, 21 వరకు. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. బడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత. ఏంటంట? జారత్వము. లెక్కేసుకోండి. జారత్వము, అపవిత్రత అంటే మనలో ఏముండవు కదా. కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సర, క్రోధములు, కక్షలు, భేదములు, వితములు, అసూయలు, మతతత్వం. ఇన్నుండారా బాబు నీలో? అమలుతో కూడుకున్న ఆటల పాటలు మొదలై వీటన్నిటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. అదే ఇటు కార్యాలు నీలో ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వస్తావు. నువ్వు తెల్ల చొక్కాయి, తెల్ల ప్యాంటు, తెల్ల చీర, తెల్ల జాకెట్, తెల్ల పూలు పెట్టుకుంటే అయిపోయినట్ట. పరలోక రాజ్యంలో వారసత్వం వచ్చినట్టేనా? ఎందుకు ఇస్తారు వారసత్వం నీకు? పరలోక రాజ్యపు వారసత్వం కావాలంటే శరీర క్రియలను చంపివేయాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి కింద వాడు 22 చదువుదాం. అయితే ఆత్మఫలం ఏదనగా ఏముండాలంటే మనలో? మొదట ప్రేమ, రెండోది ఏ విధంగా ఉండాలా? సంతోషం, మూడోది సమాధానం. అమ్మ అక్కలారా, మీలో ఎవరిలోనన్నా ప్రేమ ఉందా? దొంగలే. ఎందుకు దొంగ బతుకు? ఎంతకాలం బతుకుతావు దొంగ బతుకు? ప్రేమ ఉందని అంటావు, ప్రేమతో కూడుకున్న క్రియలు లేవు. ప్రేమ ఉంది అనడానికి, ప్రేమ ఒక భార్యను భర్త ప్రేమిస్తున్నాడు అంటే, భర్తను భార్య ప్రేమిస్తుంది అని అంటే క్రియ మాత్రమే చెప్పిద్ది ఆ ప్రేమ విలువ. క్రియలు లేకుండా ప్రేమ ఎలా తెలియపరుస్తావు? ఏమండి మీరంటే చాలా లవ్ అండి అందంట భార్య. ఎంతంట? చాలా లవ్ అండి. ఈరోజు నీతో కలిసే నేను తిరగాలండి. బాగా తిప్పి తీసుకొచ్చి ఇంట్లో, ఈరోజు మీకు ఇష్టం కదా, నేను మీ ఇష్టానికి ఎదురు మాట్లాడండి, తాగండి అని చెప్పి తీసుకొచ్చి ఆమ్లెట్ ఏమంటారా, చికెన్ ఫ్రై చేయమంటారా, చేసిందంట. ఇటు బాగా తిని తాగి పడుకోగానే లవర్ని పిలిపించి చంపడేసింది. ఆ ప్రేమ అంత గొప్పదే. ఆమెనే పోలీసులు వచ్చి పట్టుకెళ్ళి ఏదైనా చెప్పానంటే నేనే చంపాను. ఎందుకంటే ఇది వీడి కోసమే. ఎవరి కోసం? సైతాన్ కోసం. బంగారం లాంటి భర్తని పొట్టలు పెట్టుకుంది. ఎన్ని చోట్ల బంగారం లాంటి భార్య బిడ్డల్ని పొట్టలు పెట్టుకున్న వాళ్ళని ఎంతమంది చోట్ల భర్తల్ని. ఏంది ప్రేమ ఉందా? ప్రేమ మలేరియా దోమ. ఏముంది? అంతా నచ్చనే, అంతా వేషధారణే. గాఢాంధకారపు చీకటి నిన్ను కమ్ముకుంది కాబట్టే ప్రేమ నీలో లేదు. గాఢాంధకార చీకటి కమ్ముకుంది కాబట్టే వెలుగు క్రియలు, వెలుగు సంబంధమైన ప్రేమ నీకు దూరం అయిపోయింది. గాఢాంధకారపులో నువ్వు సంచారం చేసినా నీకు అపాయం జరుగుతుంది అని అంటే దావీదుకి అపాయం జరగల. గత వారం చెప్పుకున్నాం కూడా. గాఢాంధకారంలో సంచరించిన ఏ అపాయమో, నీ దుడ్డు కరయ్య, నీ దండము నాకు ఆదరించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే ఇతను బలమైన విశ్వాస జీవితంలో యోధుడుగా ఉన్నాడు. ఇతను ప్రేమ కలిగిన వాడు ఉన్నాడు. తన అన్నదమ్మును హేళన చేసిన,
తన అక్క చెల్లెలు హేళన చేసిన, తన అనుకున్న వాళ్ళు హేళన చేసిన మరలా తిరిగి ఆదరించాడు దావీదు. దేవుని స్తోత్రం. తన అక్క బిడ్డల్ని, తన సహోదరి పిల్లల్ని యోధులుగా తయారు చేసిన ఘనత దావీదుకున్నది. నేను ఏదైనా ఒక మాట నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లి అన్నారు, జీవితాంతం గుర్తుంచుకుంటారు. పగ ఎందుకు పనికిరాదు అది నీకు. ఆ పగ, ఆ ఈర్ష ఎవడు కన్నా పాస్టర్ గారు ప్రేమతో పిలిచి అజయ్ లాంటివాడిని పిలిచి, అరే నా బిడ్డ ఇటు రారా అని చెప్పేసి విలువైన వస్త్రాలు వేసాను అనుకో, ఎంతమంది కుళ్ళుకుంటారు, ఎంతమంది అడుగుతారు. అరే పాప ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడు, అయ్యగారు పరిచర్య చేస్తాడు, అయ్యగారు వెళ్ళిన చోటకి వెళ్తాడు, అవసరమైతే అయ్యగారు బట్టలు కూడా ఉతుకుతాడు. ఎవడు చేస్తాడండి ఇవన్నీ? చేస్తారట. మరి ఆ పిల్లోడిని నిందించడం నీకు సిగ్గులేదా? నువ్వు చేస్తున్నావా? ఆ పిల్లడు నాకేమిస్తాడో నీకు తెలుసా? అంత విలువైన పరిచయం చేస్తాడు. ఒక దైవజనుడిని ఎలా ప్రేమించాలో ప్రేమిస్తాడు. ఒక దైవజనుడితో ఎలా మాట్లాడాలో మాట్లాడతాడు. అందుకే ఆ దైవజనుడు కూడా ఆ బిడ్డని తనను ప్రేమిస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తుని మనం ప్రేమిస్తే యేసుక్రీస్తు మనం ప్రేమిస్తాడు. యేసుక్రీస్తుని ప్రేమించక యేసుక్రీస్తు నామమును బట్టి సేవ చేస్తున్న సేవకుని ప్రేమించని నిన్ను దేవుడు ఎట్లా ప్రేమిస్తాడు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? విత్తనం ఎత్తకుండా కాయలు కావాలంటే కుదిరిద్దా? కుదరదు. నాట్ పాసిబుల్. అది జరిగే ప్రసక్తి కాదు. మా ఇంటి పక్కన 2 జాన్ చెట్లు ఉన్నాయి, 3 ఉన్నాయి. ఎదురింటి, వెనకింట్లో, పక్కింట్లో. వాళ్ళందరూ ఎత్తున్నారు. వాళ్ళు లేకుండా దొంగతనం వెళ్ళి కోసుకొస్తే బాగుండేదా? అది మన చెట్ట, మన ప్రాపర్టీ అమ్మా. అది ఎందుకు దాని మీద కన్నేశారు? ఏంది నీలో ఏముంది? లోభత్వం. పెట్టే గుణం నీకు లేదు. తినాలనుకునే తత్వం బాగా ఉండిద్ది. ఇది లోభత్వం. ఇది ఏ క్రియ? చీకటి క్రియ. ప్రేమ లేని తత్వం క్రైస్తవుడు దారి కాదది. ప్రేమ తత్వమే క్రైస్తవుని మార్గం. ప్రేమ లేని వాడు ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవుడు కాలేడు. క్రీస్తు వారసురాలు కాలేడు. ఇక్కడ రాయబడి ఉన్న మాట అపోస్తలుడు పౌలు చక్కగా చెప్తున్నాడు. ఆత్మానుసారమైన క్రియలు ఎలా ఉంటాయో ఆయన బోధ చేస్తున్నాడు. ఆ ఆత్మ ఫలాలు ఎలా ఉంటాయంటే అవి ప్రేమతో కూడుకుంటాయి, అవి సంతోషాన్ని ఇస్తాయి, అవి సమాధానాన్ని ఇస్తాయి, అవి దీర్ఘశాంతాన్ని దయచేస్తాయి, దయను కలిగి ఉంటాయి, మంచితనాన్ని ఇస్తాయి. మీలో మంచితనం ఎంతవరకు ఉంది? మంచి అని చెప్పుకుంటూ నీలో ఎంతవరకు ఉంది? మంచి ఉందా? నీలో మంచి ఉందా? మంచి ఉంటే ఆ పని చేస్తావు నువ్వు? చేయకూడని పనులు చేస్తావు నువ్వు? దుర్మార్గ పనులు చేస్తావు. ఏడకొచ్చి నేను ఎవరి పట్లన్నా ఏదైనా చేసి ఉంటే అడుగు చెప్తాడు. నీకు తెలియదు చేసినడికి. ఇప్పుడు ఏం చెప్తావు మైక్ తీసుకొని? అందరికీ నా వందనాలు, నేను ఎవరి పట్ల తప్పు చేస్తే తప్పు చేస్తావు, నీకు తెలీదా? తప్పు చేసిన నీకు తెలియదా? ఒక వ్యక్తి హృదయాన్ని ఎలా గాయపరిచావు నీకు తెలియదా? డైరెక్ట్గా వెళ్ళు, బిడ్డ తప్పు చేశాను, అక్క తప్పు చేశాను, నీ పట్ల ఏమనుకోబాక, చెయ్యి పట్టుకో. ఆ క్షమాపణ రెట్టింపు దీవెనలు నీకు ఇచ్చింది. యేసుప్రభు ఏం తప్పు చేశాడండి? ఏం తప్పు చేశాడని పాపులు కాళ్ళు కడిగాడు, పాదాలు కడిగి తుడిచాడు ఆయన. ఆ దీన దయాలత్వం నీలో లేదా? నువ్వెట్ట క్రైస్తవుడు అవుతావు? ఎలా నువ్వు క్రీస్తు వారసుడు అవుతావు? పేరు చెప్పుకుంటున్నావు అంటే మేము ప్రార్థనకి వెళ్తామండి, ప్రార్థనకి వెళ్ళి అన్ని పాపాలు చేసేది. అందుకు కదా క్రీస్తు నామం లోకంలో అసహ్యంగా వినిపిస్తున్నది కారణం నువ్వు కాదా? నీ క్రియలు కాదా? నువ్వెంత తగ్గింపుతో, ఎంత మౌనం ఉంటే అంత ప్రేమ దేవుడు నీ పట్ల చూపిస్తాడు. నీ నోటికి ఏం వేసుకోవాలా? చిక్కం. యాకోబు అంటాడు, అయ్యా గుర్రానికి తాళం వేసినట్టు, చిక్కం వేసినట్టు నా నోటికి చిక్కం వేయ. ఈ నోరు ఏం ఉచ్చరిస్తుందో తెలియకుండా ఉచ్చరిస్తుంది, నిజాలేంటి తెలియకుండా ఉచ్చరిస్తున్నావు. క్షమించు ప్రభా. కొద్దిసేపట్లో క్రీస్తు బలలో చేయి వేయబోతున్నాను. సమాధానపడు, దీర్ఘశాంతాన్ని చూపించు, నీ ప్రేమతత్వాన్ని క్రీస్తు ఎదుట ప్రకటించు, నీ దయాలత్వాన్ని చూపించు, నీ మంచితనాన్ని చూపించు ఎదుటి వారికి. విశ్వాసాన్ని కాపాడుకో, సాత్వికాన్ని నేర్చుకో, ఆశా నిగ్రహం, ప్రతి విషయంలో ఆశా నిగ్రహంతో ఉండు. వాడెవడుకో
ఏదో దొరికిందని నువ్వు పరిగెత్తబాక. పులిని చూసి ఏ వాత పెట్టుకుందట, దానిలాగా అవబాక, నీ జీవితం అటు చేసుకోబాక. దేవుడు తగిన సమయములో నిన్ను హెచ్చించేంత వరకు వెయిట్ చేయి. ఎలా వెయిట్ చేయాలా? ప్రేమ కలిగి, మంచితనంతో, దయాలత్వంతో, సాత్వికంతో, దీర్ఘశాంతంతో, సమాధానంతో వెయిట్ 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 ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. రిసీవ్ యువర్ బ్లెస్సింగ్స్. ఎదురు చూడు రాబోతున్న ఆశీర్వాదాల కొరకు. కారణం ఏంటి తెలుసా? నీ దగ్గర ఉన్న ఓర్పు, నీ దగ్గర ఉన్న సహనం, నీ దగ్గర ఉన్న త్యాగ గుణం, నీ దగ్గర ఉన్న ప్రేమ, నీ దగ్గర ఉన్న మంచితనం, నీకు ఉన్న ఆశ నిగ్రహం, దేవుడిచ్చే దీవెనలు సమృద్ధిగా ఉంటాయి. చీకటి క్రియలు చేయబాక. ఆవరించిన అగాధం వల్లే ఆవరించి 3 దినాలు మిట్ట మధ్యాహ్నం దేశమంతా చీకటి కమ్మింది. మిట్ట మధ్యాహ్నం చీకటి కమ్మటం ఏంటండి? మిట్ట మధ్యాహ్నం చీకటి కమ్మటం ఏంటి? 3 దినాలు గాఢంధకార చీకటిలో ప్రజలు ఎలా బ్రతికారు వచ్చే ఎపిసోడ్లో నేర్చుకుందాం. ఆ అంధకార సంబంధ క్రియలు మనలో లేకుండా పాప క్షమాపణతో పవిత్రమైన పరిశుద్ధమైన ప్రభు బలంలో చేయి వేద్దాం. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఏ అపవిత్రత మాలో లేకుండా చేయండి ప్రభు. మా యొక్క ఆలోచనలను వెలుగును అంతరంగాన్ని చూస్తున్నాం. మా సహాయకుడా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మేము ఒప్పుకుంటున్నాం ప్రభా, ప్రేమ లేదు మాలో, లోభత్వం ఉంది, సమాధానం లేదు మాలో, ఈర్ష్యలు పగలు ఉన్నాయి, దీర్ఘశాంతం లేదు మాలో, అసూయలు కోపాలు ఉన్నాయి మాలో. ఏవి ఉండకూడదో అవి మాలో ఉన్నాయి. అందుకే జీవపు వెలుగుగా మా కుటుంబం లేదు. జీవపు వెలుగులో నడిచే ధన్యత మా కుటుంబానికి లేదు. కారణం సిగ్గు చేత, అవమానాల చేత, నిందల చేత, అపహాస్యం చేత మునిగిపోతున్నాం. అంటే గాఢంధకార చీకటి మమ్మల్ని కప్పివేసింది ప్రభువా. కప్పివేయబడిన అంధకారంలో మేము ఉన్నాం. కనికరించండి. ఒప్పుకుంటున్నాం మా తప్పుల్ని, మేము ఒప్పుకుంటాం. ఒక్కసారి మమ్మల్ని కనికరించండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. వారికున్న ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన శాపయుక్తమైన క్రియలు దూరమైపోవుగాక క్రీస్తు నామములో. ఈ బిడ్డలు నూతన పరచండి. ఒప్పుకుంటున్నాను తప్పుని, ప్రేమ తత్వం లేని జీవితాన్ని ఒప్పుకుంటున్నారు, సమాధానం లేని జీవితాన్ని ఒప్పుకుంటున్నారు, ఈర్ష్య పగలు ప్రతీకారంతో జీవితాన్ని అంగీకరిస్తున్నారయ్యా. శాంతి సమాధానంతో ఒక నిబంధన నీతో కలిగి ఉన్న ప్రతి బిడ్డ కుటుంబములో జీవపు వెలుగు ప్రకాశమానంగా వెలుగుందుగాక. ప్రతి అనారోగ్యమైన క్రియలు దూరం చేయండి. మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలు దీవించండి ప్రభువా. ఫార్వర్డ్ చేస్తున్న బిడ్డలు దీవించండి. పరిపూర్ణంగా విన్న బిడ్డలు దీవించండి. సహాయం దయచేయి. చేరి వచ్చిన సంఘ బిడ్డల్లో మార్పును దయచేయి. ఆత్మ ఫలాలు ఫలించడానికి శాయశక్తులా ప్రేమతో, సమాధానంతో, దీర్ఘశాంతంతో, మంచితనంతో మా క్రియల ద్వారా నీ నామాన్ని మహింపరిచే రీతిలో ఉండాలి. కానీ అమారకరమైన క్రియలు మాలోంచి తొలగింపు చేయాలి. యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించు గాక. అలుముకున్న అంధకారం 3 దినాలు ఒక దేశాన్ని బాధించింది. అలుముకున్న అంధకారం మిట్ట మధ్యాహ్నం ఒక దేశాన్ని బాధించింది. వీటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.